ఏదైతే ఆర్కే రోజా నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి మహిళా సాధికారత అంటే జగన్తోనే సాధ్యం, మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మహిళల సాధికారత గురించి మాట్లాడే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి మాట్లాడింది. అంతేకాకుండా ఇంకా ఏదో ఈరోజు మహిళలను రక్షించడం కోసం గతంలో మేము దిశ వ్యాప్ని పెట్టామని చెప్పేసి మాట్లాడుతూ చాలా చాలా పెద్ద పెద్ద భారీ డైలాగులు కొట్టింది. సరే, నేను నిన్ననే మాట్లాడదాం అనుకున్నా, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోసం మనం నిన్న రోజాని తనకి సరైన విధంగా కౌంటర్ ఇస్తే చాలామంది మహిళల్ని కించపరిచినట్టు ఉంటుందనే ఉద్దేశంతో నేను నిన్న ఈ వీడియోని మాట్లాడదలుచుకోవాలి. కానీ ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి. రోజా కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, రోజా ఎలాంటి వ్యక్తో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం అవటానికి రోజా కూడా ఒక కారణమే. అయితే రోజా ఇంకా ఇప్పటికీ రోజా పువ్వు చూస్తే సువాసన ఉంటుంది, నోరు తెరిస్తే గబ్బు కొట్టిద్దని చెప్పి గతంలో చెప్పినటువంటి ఆనం చెప్పినట్లు రోజా ఎంతసేపు ఉన్నా ఈరోజు 11 సీట్లకు వచ్చినా కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడదాం, అబద్ధాలు మాట్లాడితే బాగుండదు అనేటువంటి ఆలోచన కూడా వదిలేసి ఎద్దులాగా 60 ఏళ్ళు కింద పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి నేను తిరుపతి అమ్మాయిని, నేను ఇంకా తిరుపతి అమ్మాయిని అని చెప్పేసి అంటే తనలో ఇంకా కుర్రతనం ఉంది, కుర్రమ్మాయిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సరే, దాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను రోజాని అడుగుతున్నా. మహిళా సాధికారత గురించి మాట్లాడినటువంటి రోజాని నేను ఒక మాట అడుగుతున్నా. రోజా, అసలు నువ్వు ఆడదానివేనా? కనీసం నీలో ఆడవాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు నీ దగ్గర ఉన్నాయా? ఎందుకు ఈ మాట అంటున్నాను నేను చెప్తా వినండి. 2016-17లో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికలు జరిగితే ఏదైతే ఉప ఎన్నికల్లో అప్పట్లో నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ రోజా మహిళా సాధికారత గురించి ఊకదంపుడి విన్యాసాలు ఇస్తున్నటువంటి ఈ రోజా ఆయాల భూమా అఖిలప్రియ గారిని ఏం మాట్లాడింది? మగరాయిలాగా చుండిదారు వేసుకొని తిరుగుతున్నాం అంటే మహిళా సాధికారతకి, మహిళల ఆత్మగౌరవం కోసం మేము పనిచేస్తుంది మా పార్టీ అని చెప్పిన ఈ రోజా భూమా అఖిలప్రియని ఆ రోజు ఈ మాట మాట్లాడింది. మగరాయిలాగా చుండిదారు వేసుకొని తిరుగుతున్నావు, పెద్ద మగాళ్ళ లెక్కన అన్నావు. నాకు అర్థం కావట్లా. మహిళా సాధికారత అంటే ఏంటి? మరి నువ్వు దాని సిద్ధాంతాన్ని కట్టుబడినటువంటి ఆడదానివి అయ్యి నువ్వు భూమా అఖిలప్రియని ఎలా మాట్లాడావు? భూమా అఖిలప్రియ గురించి ఎలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసావు? అంటే నువ్వు చుండిదారు కట్టుకోవట్లేదా? ఈరోజు అందరూ చుండిదారు అనేది వాళ్ళ జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఆడవాళ్ళలో చుండిదారు ఒక భాగం అయిపోయింది. అంటే ఇప్పుడు నీ కోసం లేదా మగాళ్ళు కట్టేటువంటి పంచ షర్టు వేసి నువ్వు అమ్మడు నెక్స్ట్ కుమ్ముడు అని డ్యాన్స్ వేసినప్పుడు లేదు. కానీ అప్పటికి నాకు తెలిసినంతవరకు 28-30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక మహిళ చుండిదారు వేస్తే ప్రాబ్లం వచ్చింది. ఆమె వేసుకున్నటువంటి వస్త్రాలంకరణ గురించి నువ్వు మాట్లాడావు. అంటే ఆమెకు ఉన్నటువంటి ఆత్మాభిమానం లేదా తను జీవించేటువంటి ప్రమాణాల గురించి కూడా నువ్వు మాట్లాడావు. నువ్వు మహిళా సాధికారత గురించి ఈరోజు మాట్లాడుతున్నావు. సరే, వదిలేసే ఒకళ్ళని రాజకీయ ప్రత్యర్థి కాబట్టి భూమా అఖిలప్రియ గురించి మాట్లాడావు, ఓకే, పక్కన పెట్టేసేయండి. నేను ఇంకో మాట అంటున్నా. ఆ అమరావతి మహిళల ఆడవాళ్ళ గురించి ఒక మాట మాట్లాడింది. అయ్యో, అద్భుతమైనటువంటి సాంగ్ ఇచ్చింది, మంచిగా మాట్లాడింది. ఏంటి మాట్లాడిందంటే, సిగ్గు లేదా ఆడవాళ్ళని ముందు పెట్టి నీ మగాళ్ళ వెనక రాజకీయం చేస్తున్నారు, మీరు మగాళ్ళేనా అని చెప్పేసి మాట్లాడింది. అంటే ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసుకోవాలి, నీ దృష్టిలో ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసుకోవాలి, ఆడవాళ్ళు ఇంట్లో మిషన్ కుట్టుకోవాలి, లేదా ఆడవాళ్ళ ఇంట్లో భాషణాలు తోముకోవాలి, ఆడవాళ్ళ ఇంట్లో బట్టలు ఉతుక్కోవాలి, అంతే. అంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అవుతారు, కానీ బయటికి రాకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఏమీ చేయకూడదు, అంతేనా నువ్వు చెప్పేది? నువ్వు మాత్రం పొట్టి డ్రెస్సులు వేసుకొని సినిమాలలో ఇప్పటికీ కూడా 50-53 సంవత్సరాలు వచ్చినా కూడా అమ్మడు లెట్స్ కుమ్ముడు లేదా చిటుకు వానలతో చిటపట చిరు సవ్వడితో అంటూ డాన్సులు వేయచ్చు. ఏ వయసులో నీకు సవ్వడి చేయాలి? సవ్వడి దాటిపోయి కూడా 20 సంవత్సరాలు అయింది, అయినా కూడా ఇంకా నీకు సవ్వడి కావాలి, శబ్దాలు కావాలి. ఆ వయసులో కూడా నువ్వు మాత్రం మిగిలినటువంటి మహిళల గురించి మాట్లాడతావు. ఏంది అంటే మా పార్టీ మహిళా సాధికారతకు, మహిళల ఆత్మగౌరవానికి పెద్దపేట వేసిందంటావు. మరి అమరావతి రైతులు ఆడవాళ్ళు మహిళలు గారా? వాళ్ళ గురించి నువ్వు కించపరిచి మాట్లాడేవే. నువ్వు ఒక మహిళవై ఉండి ఆ పదాలని కనీసం ఆ పదాల తర్వాత ఎప్పుడైనా క్షమాపణ చెప్పావు అమరావతి మహిళలకు? సో ఎటువంటి కారణాలు లేకుండా రాష్ట్ర అవసరాల కోసం, రాజధాని ప్రయోజనాల కోసం భూములు ఇచ్చినటువంటి అమరావతి ఆడవాళ్ల గురించి అంత చులకనగా మాట్లాడినటువంటి నువ్వు మహిళల సాధికారత గురించి, మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు అంటే ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఫస్ట్. పోనీ మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్ద పీఠం వేశాడని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా,
అమరావతి రైతులు ఏం తప్పు చేశారు? రాష్ట్ర అవసరాల కోసం ప్రభుత్వం ఆ రోజు అడిగింది కాబట్టి ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. వాళ్ళు చేసిన తప్పు అంతే కదా. ఎటువంటి కాంపోజిషన్ని ఆశించకుండా రేపు రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ అయిన తర్వాత తమ ఇచ్చిన భూములకి ఇంత ల్యాండ్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పైన వాళ్ళు సంతకాలు పెట్టారు. అట్లాంటి ఆడవాళ్ళ మీద ఎంత విచక్షణారహితంగా దాడులు చేశారు మీరు. ఎత్తి కుదేశారు, లారీలలో ఈడ్చి కొట్టారు, రోడ్ల మీద కొట్టారు, బట్టలు లాఠీలకి మేకులు గుచ్చి వాళ్ళ ఆడవాళ్ళని కొట్టారు, రోడ్ల మీద ఈడ్చుకొని పోయారు. కనీసం అమ్మవారి దర్శనం చేసుకొని పోవటానికి పోతే ఆ మహిళల మీద ఎంత దారుణంగా ప్రవర్తించారండి. యావత్ భారతదేశం మొత్తం కూడా ముక్కు మీద వేలేసుకొని చూసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవటానికి కారణం ఆ మహిళల యొక్క ఆర్తనాదాలే కారణం. వాళ్ళు అమరావతి టు తిరుపతి ఎన్ని ఇబ్బందులు పెట్టారండి వాళ్ళని. మహిళలని కూడా చూడకుండా కళ్ళమ్మటి రక్తం కన్నీళ్లు గారాయి. చాలా మంది చూసి ఏంట్రా ఈ దౌర్భాగ్యం, ఏంట్రా ఈ పరిస్థితి, ఇలాంటి ఒక రాక్షసుడికి మేము అధికారాన్ని ఇచ్చామని చెప్పేసి ప్రజలు రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడానికి కూడా కారణం అమరావతి రైతుల ఏడుపు కారణం, వాళ్ళ కన్నీళ్లే కారణం. వాళ్ళు భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళతోటి ఎంత అమానుషంగా ప్రవర్తించిన మీరు ఇవాళ మహిళా సాధికారత నీకు సిగ్గన్న లేదా? దేంతో ఎవరైనా చూస్తే నవరంధ్రాల్లో ఊసిపోతారు నీకు అంతన. కనీసం ఆలోచించుకోవాలి. ఇంకా చాలా మాట్లాడాల్సిన పని ఉంది. రోజాని ఇంకో మాట్లాడుతున్నా, రోజా గారు మళ్ళీ ఫీల్ అవుతారు. వైసీపీ పేటీఎం కూలినా కొడుకులు మళ్ళీ మెసేజ్ పెడతారు, అంత పెద్దామని గౌరవం లేదు. ఆ మాత్రం ఎవరిని పడితే వాళ్ళని ఇష్టాసారంగా మాట్లాడవచ్చు. రోజా గారు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నువ్వేం మాట్లాడావు? తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి భువనేశ్వరి గారు స్వామివారి దర్శనానికి వచ్చారు. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి ఆయన భర్తకి సద్బుద్ధిని ప్రవర్తించాలి. నువ్వేం చేసావు? అదే తిరుమల దేవస్థానంలో టికెట్లు అమ్ముకున్నావు, అలాగే గుడిని అడ్డం పెట్టుకుని బ్రేక్ దర్శనాల్లో కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నావు. గుడి వెనక నా స్వామిని గుడి సైడ్ పనులన్నీ చేసి నువ్వు వెంకటేశ్వర స్వామి చూడలేదనుకున్నావా? వెంకటేశ్వర స్వామికి తెలియదు అనుకున్నావా? ఎవరు వెంకటేశ్వర స్వామి యొక్క గుడి యొక్క పవిత్రతను దెబ్బతీశారో స్వామికి తెలియదా? మరి నువ్వు అంత మీడియా ముందు అక్కడ మాట్లాడకూడదని తెలిసి కూడా సిగ్గుశరం లేకుండా మీడియా ముందు మాట్లాడావు. నువ్వు ఒక మహిళని కించపరుస్తూ మాట్లాడావు. ఒక మహిళ బాధపడుతుంటే పైచాచిక ఆనందం పొందావు. నువ్వు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నావు. ఇంకా అనిత గురించి, మా వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడావు. పంచుమర్తి అనురాధ గురించి మాట్లాడావు. నువ్వు మహిళలకు పెద్దపీట వేసావు మా ప్రభుత్వంలో అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇక మీ ప్రభుత్వం జోలికి వస్తాం. జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత ఎంత చక్కగా వేశాడో 4 ఉదాహరణలు చెప్తాను. రంగనాయకమ్మ అనేటువంటి ఒక 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే ఆ పోస్ట్ షేర్ చేసిందని గుంటూరులోని చాలా ఫేమస్ అయినటువంటి శంకర విలాస్ ఆ హోటల్నే లేకుండా చేశారు. పారిపోయింది, రాష్ట్రాన్ని వదిలిపెట్టి, నాయన మీకు దండంరా నాయన, పొరపాటు అయిపోయింది, ఈ రాష్ట్రంలో నేను ఇంకా వ్యాపారం చేసుకోవాలని చెప్పి హైదరాబాద్ పారిపోయింది. ఆ శంకర్ విలాస్ అనే పేరు ఆ సెంటర్కి మొత్తానికి వచ్చేటట్లు అంత కష్టపడి ఒక గుడ్ విల్ ఉన్నటువంటి హోటల్ని నిర్దాక్షిణంగా మూసేపించారు. మహిళా సాధికారత అంటే ఇదేనా? మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పాల్పడింది ఇంతేనా? మీరు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అమరావతి మహిళల మీద దాష్టికం చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి మహిళల మీద దాష్టికం చేశారు. ఇంకా వైసీపీ సోషల్ మీడియా అబ్బో ఇది మహిళా సాధికారతకు పెద్ద పీటాలు వేసిందయ్యా. వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఇక ఏ మహిళ అయితే జగన్మోహన్ రెడ్డిని అలాగే వైసీపీని పార్టీని విమర్శిస్తే వాళ్ళ ఫోటోల్ని మార్చేస్తారు, అసభ్యకరంగా ట్రై చేస్తారు. అంతేకాకుండా వాళ్ళని కించపరుస్తూ వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. వాళ్ళకి రంకులు బొంకులు అంటగట్టేసి వాళ్ళ మీద పోస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించినటువంటి మహిళా సాధికారత. మన ఆర్కే రోజా చెప్తున్నటువంటి మహిళా సాధికారత నెంబర్ 1గా ఉంది. ఇక మన ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ సంగతి చెప్పాల్సిన పనిలే. ఒకడు గంట, ఒకడు అరగంట అంటాడు, ఇంకొకడైతే లైవ్లో చూసి కొట్టుకుంటా ఉంటాడు, ఇంకొకడు గర్భాధానాలు చేస్తాడు, ఇంకొకడు వచ్చేసరికి పెళ్ళాన్ని వదిలేసి స్టెఫ్నీ పట్టుకొని ఊరు వాడు తిరుగుతూ ఉంటాడు, ఇంకొకడు లైవ్లో ముద్దులు పెడతా ఉంటాడు. అబ్బో ప్రజాప్రతినిధులు, వైసీపీ ప్రజాప్రతినిధులు మహిళా సాధికారతకు పెద్దపీఠం వేసినటువంటి ఘనాపార్చులు వాళ్ళు. ఇక నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, అసలు ఇంత దాకెందుకు మహిళా సాధికారత అని చెప్పా? నీ గురించి చెప్పా, మీ ముఖ్యమంత్రి గురించి చెప్పా, మీ ప్రజాప్రతినిధుల గురించి చెప్పా, మీ సోషల్ మీడియా గురించి చెప్పా. అసలు ఇంతకంటే అవసరం లేదు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈరోజు నేను అడుగుతున్నా, సొంత తల్లి విజయమ్మ బయటకు వచ్చేసి నా కొడుకు మహిళా సాధికారత కోసం పాటుపడ్డాడు, మహిళల ఆత్మగౌరవం కోసం పాటుపడ్డాడు అని చెప్పగలిగే దమ్ముందా?
విజయమ్మ గారు చెప్పగలుగుతారా? చెప్పించుకోగలుగుతారా మీరు? ఓని వైఎస్ షర్మిలారెడ్డి చేత చెప్పించుకోగలుగుతారా? ఎందుకంటే అప్పట్లో నేను జగనన్న వదిలిన బాణాన్ని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఊరు వాడ తిరిగి పాదయాత్ర చేసి వైసీపీ యొక్క అజెండాను ప్రజల్లో తీసుకెళ్ళినటువంటి వైఎస్ షర్మిల గారు చెప్పగలుగుతారా? చెప్పించుకోగలిగే దమ్ముందా మీకు? పోనీ చెప్పగలిగితే ఇప్పుడు బయటకు వచ్చేసి మా అన్న మహిళా సాధికారతకి మహిళా అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి మా అన్నని చెప్పగలుగుతారా? తీసేయండి. సొంత తల్లి చెల్లెలే ఛీ ఈ మహిళల మీద ఇంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళని చెప్తే నీకు సిగ్గుసరం లేకుండా నీ నవరంధ్రాలని మూసుకోకుండా మీడియా ముందుకు వచ్చి మహిళా సాధికారతకు పనిచేసిన పార్టీ మాది, మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేసిన పార్టీ నాది అని చెప్తున్నావే, నీకు ఎక్కడ మీరు మహిళల సాధికారత కోసం ఎక్కడ ఎవడు పనిచేశాడు చెప్పు? ఇప్పుడు నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాను. పోనీ సునీతారెడ్డి చేత చెప్పుకోగలుగుతారా మీరు? చిన్న సోషల్ మీడియాలో పనిచేసినటువంటి మహిళలు గతంలో ఎప్పుడైనా సోషల్ మీడియాలో మీరు పనిచేశారు, కౌంటర్ ఇచ్చాం, ఎంతవరకు ఇచ్చాం? ఈ రోజుకి కూడా అసలు నువ్వు మాట్లాడిన మాటలకి మా దగ్గర నుంచి పచ్చి బూతులు రావాలి, అయినా కూడా మేము అటువంటి పదజాలాన్ని వాడకుండా మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మహిళా సాధికారత అసలు మొట్టమొదటిసారి డ్వాక్రా సంఘాలు పెట్టింది మా తెలుగుదేశం పార్టీ, మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తి హక్కునిచ్చింది తెలుగుదేశం పార్టీ, మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం పెట్టింది తెలుగుదేశం పార్టీ, మహిళలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. సోది మాటలు మాట్లాడమాక. డ్వాక్రా గ్రూపులు పెట్టి తెలుగుదేశం పార్టీ, దీపం పథకం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, రాత్రిపూట బడుల్లో ఆడవాళ్లకు చదువును ఉండాలని చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు డ్వాక్రా యానిమేటర్లు వీళ్ళంతా కూడా మహిళలుగా రావటానికి కావాల్సిన ప్రోత్సాహాలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, దీపం పథకం పెట్టిన తెలుగుదేశం పార్టీ, మహిళలకు శాసనసభలో మొట్టమొదటిసారిగా మహిళా స్పీకర్ చేసిన తెలుగుదేశం పార్టీ, దళిత మహిళను స్పీకర్గా చేసింది కూడా తెలుగుదేశం పార్టీ, మహిళా విశ్వవిద్యాలయం కట్టిన తెలుగుదేశం పార్టీ. ఏంటి మీ చరిత్ర? 5 ఏళ్లలో మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకేరో మీరు చెప్పుకోండి. ఏం చేశారంటే ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టాం, ఆడవాళ్ళని అసభ్యంగా బూతులు తిట్టాం, లేకపోతే ప్రత్యర్థి పార్టీ మహిళని నిండు శాసనసభలో అవమానపరిచిన పనికి మాలిన మీరు కూడా మహిళా సాధికారత గురించి నువ్వు మాట్లాడుతున్నావు రోజా? నిండు శాసనసభలో ఒక మహిళని అవమానపరిచారు. మీరు మహిళా సాధికారతకు పెద్దపేటేస్తున్నారా? ఈరోజు నేను ఈ మాట చాలా మంది రోజా గారు ఆడదు కాదా అని అంటున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, బొచ్చడి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీ ముందు పెట్టా. ఇంకా 1 గంట కూర్చొని పేజీల మీద రాస్తే మీ చరిత్ర చెప్పడానికి రోజులు పట్టదు. వినేవాళ్ళు ఊసి మీ ముఖం మీద గాండ్రించి వస్తారు. చెప్పుతో కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, పేడ కళ్యాపు నీళ్ళు చల్లినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీకు సిగ్గుసరం ఉంటే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి పనికి మాలిన మాట్లాడటం మానేసి మహిళా సాధికారతకి పీఠం వేసింది ఎవరో ఒకసారి ఆలోచించుకో. అసలు నీకెందుకు? నీ బతుకు రాజకీయాలు, సినిమాల్లో నష్టపోయి నిన్ను రాజకీయాల్లో తీసుకొచ్చి నీ రాజకీయాల్లో ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ. నీకు తెలుసా, ఖమ్మం జిల్లాలో నీలాంటి పనికిమాలిన స్టేజ్ ఎక్కితే అప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకులు అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు గుర్తుందో లేదో? చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు, అటువంటి పదాన్ని వాడకూడదు అని చెప్పి ఆ రోజు నీకు ఇచ్చాడుగా. ఆ రోజు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు కాబట్టే నువ్వు రాజకీయాల్లో రాగలిగావు. రాజకీయాలలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా నువ్వు మంత్రి అయ్యావంటే నీ రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ. కాబట్టి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినావు కాబట్టి ఈరోజు కూడా నేను అడుగుతున్నా, ఇంకా పిచ్చిగా మాట్లాడితే రేపు చెప్పబోయే సమాధానాలు ఇంకా దారుణంగా ఉంటాయి. నువ్వేదో పోయినసారి 1-2 నువ్వు ఒక్కదానివి ఆడదానివి కాదు, రాష్ట్రంలో చాలా మంది మహిళలు ఉన్నారు, ఎటువంటి సంబంధం లేకుండా కేవలం రాజకీయ పార్టీ మీద అభిమానంతో వచ్చి మాట్లాడిన వారిని అసభ్యకరంగా మాట్లాడారు, తిట్టారు, ఫొటోస్ని మార్చారు. ఇవన్నీ చేసినా కూడా ధైర్యంగా ఎటువంటి పార్టీని రాష్ట్రంలో ఉండకూడదు, దీనికి 11 సీట్లకే పరిమితం చేయాలని పోరాడి విజయం సాధించినటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, సొల్లు మాటలు మీడియా ముందుకు వచ్చి మహిళా సాధికారత పెద్దపేట వేసాము, ఆసరా ఇచ్చాము, భరోసా ఇచ్చాము, డ్వాక్రా పెట్టాము, గంజాయి తీసుకొచ్చారు, మందు మార్చి పడేశారు, లిక్కర్ రౌడీ షీటర్లు తీసుకొచ్చి ఆడవాళ్ళ మీద ఉసిగొలిపారు. ప్లస్లు ఎన్ని ఉన్నాయో మైనస్లు బొచ్చుడు ఉన్నాయి. కాబట్టి ప్లస్లు ముందు చెప్పుకోకుండా మైనస్ల గురించి ఆలోచించుకుంటే మళ్ళీ రానున్న రోజుల్లో మీ పార్టీ పురోగతి ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు, పనికిమాలిన వ్యవహారాలు మాట్లాడితే రానున్న రోజుల్లో అసలు నిన్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడినా కూడా చెప్పు తీసుకొని కొడతారు. ముందు అమరావతిలో పోయి మాట్లాడు, అక్కడ మహిళలు కొడతారు నిన్ను, తరిమి కొడతారు నిన్ను అమరావతి నుంచి మహిళలు.